దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. సర్వకృపానిదెగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును తన ప్రియబిడ్డలమైన మనందరికీ అనుగ్రహించి, యోబు గ్రంథంలో రాయబడింది, నిన్నటి వారమైన మనలను నేటివారుగా చేసినది దేవుని కృప మాత్రమే. దేవుని కృప వలన మనము నేటివారమై ఉన్నాం. దేవుని దయ మాత్రమే రేపటి మరలా చూచుటకు ఆధిక్యతను ఇచ్చేది. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, సజీవులమైన మనము దేవునికి స్తుతులు చెల్లించాలి అని యెషయా గ్రంథం 38:19 రాయబడి ఉంది. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నాను అని హిజ్కియా ప్రార్థించినట్లుగా సజీవులమైన మనము ప్రతిదినము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. అలాంటి భాగ్యము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మీ మంచి మనస్సుతో ప్రార్థనతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మంచిది ప్రియులారా, గడిచిన దినాల్లో ప్రమాదకరమైన మాటలు ఏమో, జ్ఞానపు మాటలు ఏవో చూసాం. ఇవి రెండు చూసిన తర్వాత సహజంగా మనిషి మాట్లాడే మాటలు. ఇప్పుడు మీరు అనుకోవాలి, మనిషి అంటే మేమేం దేవులమా లేకపోతే దయాలమా అని. అది కాదు నా ఉద్దేశం. ముందు 2 సందేశాలలో ఆత్మీయులు అని చెబుతూ వచ్చాను. ఆత్మీయత లేని వారిని మనిషి అనే అనాలి, అట్లా అర్థం. సరేనా? సహజంగా మనిషి మాటలు ఎలా ఉంటాయి? సహజంగా ఒక విధంగా అవిశ్వాసి మాటలు అని కూడా చెప్పచ్చు. ఇదే బాగుంది. ఆత్మీయులని చెప్పుకున్నాం కాబట్టి అవిశ్వాసి మాటలు ఎలా ఉంటాయి? అవిశ్వాసి మాటలు ఎలా ఉంటాయి? ఇది సబ్జెక్ట్. ఎలా ఉంటాయో లేఖన భాగంలో నుంచి కొన్ని చూద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ కూడా యోబునే మాట్లాడుతున్నాడు. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? చాలు, ఎవరిని ముంచుదావు? యోబు అన్నాడు తన స్నేహితులతో మాట్లాడుతూ, గాలి మాటలు ముగిసిపోయాయా అన్నాడు. ఎందుకంటే చాలా బాధ పెట్టారు మాటల చేత యోబును. మీరు 2వ వచనంలో చూస్తే ఆ మాట రాయబడింది, ఇట్టి మాటలు అనేకం విన్నాను, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అని చెప్పి మీ గాలి మాటలు ముగిసిపోయాయా అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది గాలి మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపాన్ని చేస్తూ ఉంటారు. విశ్వాసి అలాగ చేయడండి. బాగా గుర్తుపెట్టుకోండి, తప్పుగా అనుకోమాకండి. మీరు ఊరికే కూర్చొని ఆ ఇంటి ఈ ఇంటి సంగతులు. బైబిల్లో అపోస్తులుడైన పౌలు అన్నాడు, ముసలమ్మ ముచ్చటలు విసర్జించడం అవి గాలి మాటలు, ఏ మాత్రం ఉపయోగకరము కాని మాటలు, ఏ మాత్రం కుటుంబములు కట్టబడుటకు యోగ్యకరమైన మాటలు కావు. ఊరికే కూర్చొని చూడండి, అలాగ అరుగు మీద కూర్చోనో, బంకుల దగ్గర కూర్చోనో, టీ బంకుల దగ్గర కూర్చోనో ఊరికే మాట్లాడుతూ ఉంటారు. గాలి మాటలు ఎవరికి ఉపయోగపడతాయి? అవి సమస్యను తెచ్చే మాటలు. అవి గాలి మాటలు. గాలి తిని ఎవడైనా కడుపు నింపుకోగలడా? నింపుకోలేడు కదా. గాలిని కడుపు నింపుకోలేని వాడు గాలి మాటల వల్ల ఏ ఉపయోగాలు ఉంటాయి? అక్కడ మీరు మాట్లాడితే గాలి మాటలు బాధకే కారణమట కానీ ఆదరణకు కారణము కాదట. ఇవి అవిశ్వాసులు మాట్లాడుకునే మాటలు, అర్థం పర్థం లేనివి, వ్యర్థమైనవి. ఆ మాట్లాడుకునే మాటలు దేవునివైతే ప్రయోజనం, దేవునివైతే దీవెన,
కుటుంబాలకు మేలు జరుగుతుందంటే దీవెన, కానీ గాలి మాటలు, చాలామంది వచ్చి గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అవి అవిశ్వాసి మాట్లాడుకోవలసిన మాటలు తప్ప మనము కాదు. రెండవది, సహజంగా అవిశ్వాసి ఏం మాట్లాడుతాడో చెప్పమంటారా? సామెతల గ్రంథం 29వ అధ్యాయము 20వ వచనాన్ని, ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అన్నాడు. రెండవది, తొందరపడి మాట్లాడే మాటలు, తొందరపాటుతో మాట్లాడే మాటలు. ఇదివరకు మీకు నా సందేశంలో ఒకసారి చెప్పాను, ఎదుటి వ్యక్తి మాట్లాడింది పూర్తిగా వినకుండా తొందరపడి మాట్లాడితే తప్పనిసరిగా మనం అవమాన భరితులమవుతాం, బాధకు కారకులము మనమే అవుతాం. ఆతురపడి అంటే తొందరపడి. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయంలో ప్రభు పాదాల చెంత కూర్చొని మరియా దేవుని మాట వింటుంది. మార్తా ఏం చేస్తుంది? ఇంటి పనులలో బిజీగా ఉంది. ఆమె వచ్చి ప్రభుతో ఏం మాట్లాడుతుందంటే, ప్రభు, నేను ఇంత కష్టపడుతుంటే నీకు చింత లేదా? నేను కష్టపడుతున్నది మీ కొరకే కదా. మరి అక్కడ కూర్చొని మాటలు వింటుంది. రమ్మని చెప్పు, ఇద్దరం కలిసి పనిచేస్తాం. యేసు ప్రభు అన్నాడు, మరియా మరియా అన్నాడా? మార్తా, నీవు అనేక పనులను గూర్చి తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. తొందర. ఈరోజు అవిశ్వాసికి తొందర. అందుకే క్రైస్తవ జీవితానికి నిరీక్షణ, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, యోబు బహు బాధకరమైన పరిస్థితులలో ఒక స్నేహితుడు మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా యోబు? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? విశ్వాసి తొందరపడడండి. అబ్రహాము తొందరపడలా, శారము తొందరపడుతుంది. మీరు బాగా గమనించి చూడండి. 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో, నీ సంతానాన్ని ఇసుకరేణువుల వలె విస్తరిస్తాను, ఆకాశపు నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను అంటే నమ్మాడు అంతే. 75లో వాగ్దానం. సరే, 80 అయిపోయాయి, 85, 90, 95 ఇలా దినాలు గడిచిపోతుంటే శారమ్మ ఆలోచన చూసారా మీరు? ఆ వాగ్దానం ఏమైపోయిందో ఏమో. ఇదిగో హాగరుతో అన్న వెళ్ళు, మనకు సంతానం కావాలి కదా, మన ఆస్తి అంతా దాసులకు చెందితే ఎలాగా? నేను అంటాను ప్రభునందు ప్రియులారా, వెళ్ళారు, ఇస్మాయిలు పుట్టాడు, ఓకే, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇది కాదు నీ సంతానం. నీ సంతానము నీకు జతపరిచిన భార్య ద్వారా. తొందర. మీరు గమనిస్తే ప్రభునందు ప్రియులారా, ఆ తొందరపాటు వలన అడవి గాడిద లాంటి వాడు పుట్టాడు, ఇస్మాయిల్. ఈరోజు మీరు గమనిస్తే అడవి గాడిద లాంటి మూర్ఖమైన స్వభావం కలిగిన ఒక జాతి ఉంది భూప్రపంచంలో. అందుకే మీరు గమనించి చూడండి, మన భారతదేశంలో కూడా క్రైస్తవుల మీదికి వెళ్తారు, కానీ ఇస్మాయిలీల మీదకి వెళ్ళరు. వాడు దేవుడే క్షమిస్తాడని ప్రార్థన చేయడు, కత్తి పట్టుకుని గొంతు కోస్తాడంటే నరుకుతాడు. తొందరపాటు. అక్కడ అన్నాడు ఆతురపడి, 29, 20 చాలా చక్కగా, ఆతురపడి మాటలాడు వాని చూచితివా. తొందరపడి మాట్లాడేవా, వాని కంటే మూర్ఖుడు చాలా మేలు. అవిశ్వాసి తొందరపడుతుంటాడు ప్రతిదానికి. దేవుని ప్రియబిడలారా, దేవుని ప్రియబిడలమైన మనం తొందరపడకూడదు, జాగ్రత్త పడాలి, తొందరపడకూడదు. దావీదు మనం అదే గడిచిన సందేశంలో చూసాం.
మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో తన భార్య పిల్లలను తీసుకెళ్ళిపోయినప్పుడు అందరూ రాళ్ళు రువి చంపుదామనుకున్నారు దావీదును. దావీదు కూడా కత్తి తీసి రాండ్రా చంపుకుందామని తన దగ్గరున్న వాళ్ళతో ఎదురుదాడి చేయలా. దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. దేవుడిచ్చిన ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. తొందరపడిన వాడు కాదు. తొందరపడి మాట్లాడాడు. మీరు తర్వాత దావీదు రాజైన తర్వాత షిమి అనబడేవాడు మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో ఉంటాడు. తొందరపడి మాట్లాడాడు. చీ పో దుర్మార్గుడా అని. ప్రక్కనున్నవాడు అన్నాడు, అయ్యా వాని మెడ కోసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టమంటావా? దావీదు అంటాడు, నా కడుపును పుట్టిన కొడుకే అర్థం చేసుకోలేదు, వాడితో ఎందుకు మనకు వచ్చేయండి, ఏం మాట్లాడాలా. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము చెబుతుంది, జ్ఞాని మౌని. చాలా వరకు డబడబడబడబని మాట్లాడాడు. చాలా జాగ్రత్త. అవిశ్వాసి తొందరపడి మాట్లాడతాడు. మూడవ విషయాన్ని చెప్పానా, సహజంగా అవిశ్వాసి మాటలు ఎలాగుంటాయో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుదురు. చాలు. అక్కడ మీరు చూస్తే దేవుని సేవ చేయడం నిష్ఫలం, ఆయన ఆజ్ఞలు గైకొనడం వ్యర్థం, ఏం ప్రయోజనం లేదు, గర్విష్ఠులు ధన్యులు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురు అని గర్వపు మాటలు మాట్లాడతారంట కొంతమంది దేవుని గురించి. దేవుని గురించి గర్వపు మాటలు మాట్లాడేదెవరు? అవిశ్వాసి. విశ్వాసి గర్వపు మాటలు మాట్లాడాడు. ప్రియులారా, నెబుకద్నెజరుకు దేవుడు ఎవరో తెలియదు, కానీ ఏమంటాడు నెబుకద్నెజరు, నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవడు అంటాడు. నేను చెప్పిన ప్రతిమకు ముక్కాల్సిందే, ఎవడ్రా నా చేతిలోంచి మిమ్మల్ని తప్పించేది? షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా ఈ విగ్రహానికి మొక్కమన్నారు. చాలా గర్వంగా మాట్లాడాడు నెబుకద్నెజరు. అలాగైతే ఒకంత ఉన్నటువంటి అగ్నిని 7 అంతలు చేయండి, అందులో వేయండి, వీరిని ఎవరో కలిసి రక్షించేది చూద్దాం. వేశారండి. వేసేవారే కాలేరట, వారు లోపల సంచరిస్తూ ఉన్నారు. గర్వము తగ్గిన నెబుకద్నెజరు అంటారు, రే అబ్బాయి, ఎంతమందిని వేసామరా మనం? 3 మనవాడేమన్నా పడ్డాడంగోడు? 3 మరి 4వ వాడు తిరుగుతున్నాడు రా వాళ్ళతో పాటు. నేను చూస్తున్నాను, అగ్నిలో 4 మనుషులు సంచరిస్తున్నాడు, అతని ముఖము దేవదూత ముఖం వలె ఉంది. తీయండి బయటికి. అంత మాత్రమే కాదు, నెబుకద్నెజరు గర్వముతో మాట్లాడిన మాట, ఆ నగరం మీద విహరిస్తూ, ఈ నగరు, ఈ బలాధిక్యము ఇవన్నీ నా వలన, నా జ్ఞానం వలన కాదా అని అనుకున్నాడు. ఆ మాట అనుకోగానే పశువు వలె గడ్డి మేటుకు పారిపోవలసి వచ్చింది. దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్ చరిత్రను మనం చూస్తున్నప్పుడు గర్వపు మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరూ కొలాప్స్ అయిపోయారు. సహజంగా మనం చూస్తాం, దినవృత్తాంతముల 1వ గ్రంథం 26వ అధ్యాయంలో ఉజ్జియా అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు స్థిరపడేంత వరకు చాలా తగ్గించుకునే ఉన్నాడు యెహోవా ఎదుట. స్థిరపడిన తర్వాత మనసున గర్వించి అని రాయబడింది. స్థిరపడిన తర్వాత మనసున గర్వించి, దేవుని సేవకులు ధూపం వేయాలి సహజంగా, కానీ ఈయన వెళ్ళి ధూపం వేస్తున్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా ఇది మీ పని కాదు, సేవకులమైన మా పని అన్నారు వాళ్ళు. అవునయ్యా పొరపాటు అయిపోయింది, కానీ ఆశ పుట్టింది నాకు కూడా దేవునికి సేవ చేయాలి అంటే బాగుండునేమో. కానీ ఈ ఉజ్జియా సేవకుల మీదనే, ఏంట్రా మీరు చెప్పేదని చేయి చాచాడు. చెయ్యి ఎండిపోయింది. అతని గర్వం అవమానభరితంగా చచ్చిపోయేంత వరకు నొసటన కుష్టు పుట్టి చనిపోయాడు.
దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఒకవేళ ఇప్పటిదాకా గాలి మాటలు, తొందరపడి మాట్లాడుతూ, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటే జాగ్రత్త వహిద్దాం, జాగ్రత్త వహిద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ప్రపంచ చరిత్రలో గర్వించిన ఏ ఒక్కరు చరిత్ర పుటలలో మంచి సాక్ష్యాన్ని కలిగి లేరు. చెట్టుకు రాలిపోయినటువంటి పండు టాకుల మాదిరి రాలిపోయారండి. గర్వము దేవుని పిల్లలకు ఉండకూడదు. చాలామంది అంటారు, నేను ఫలానాని గర్వించు, ఫలానాని అతిశయపడు అని అంటారు. కానీ దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఫలానాని గర్వించాల్సిన పని లేదు. ఎవడైనను క్రైస్తవుడైన ఎందుకు శ్రమ అనుభవించినడలా ఆ పేరును బట్టే దేవుని గణపరచాలి తప్ప గర్వపడకూడదు. అందుకే కీర్తనాకారుడు అన్నాడు 20వ కీర్తనలో, కొందరు గుర్రములను బట్టియు కొందరు రథములను బట్టియు అతిశయపడతారట, గర్వపడతారట. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదు, గర్వపడదు. మా దేవుడు మాకని. ఆ 20వ కీర్తన అంతా మీరు చదవండి. చివరి లైన్లో, ఆ గర్వపడి అతిశయపడిన వారు నేలను పడి ఉన్నారు, దేవుని బట్టి ఆనందపడిన వారు చక్కగా నిలిచి ఉన్నారు. ఈరోజు ఏది కావాలి? నిలబడ్డమా, పడిపోవడమా? దేవుని ప్రియబిడ్డలారా, ఒక దైవదాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను, మనం నిలబడాలి అంటే గర్వపు మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ దేవుని గురించే గర్వపు మాటలు మాట్లాడరు వీళ్ళు. ఈరోజు లోకంలో చాలామంది రకరకాలైన నినాదాలతో యేసు ప్రభుల వారిని నమ్మినటువంటి బిడ్డలను అంతమొందిస్తాం, బైబిల్ లేకుండా చేస్తాం, ఎన్నో గర్వపు మాటలు. ఒక్క మాట చెప్తాను, పెరుగుట ఏదైనా విరుగుటకే. ఆందోళన పడమాకండి. మా జీవితంలో కూడా భయపు గుప్పెట్లో నుంచి వస్తున్నాం. ధైర్యం ఏంటంటే మన ప్రభువేనండి మన ధైర్యం. ఆయన ఎంత సామర్థ్యము కలిగిన వాడు అనంటే, ఏమాత్రము ఉపయోగము లేని చోట, నిరుపయోగమైన చోట ఉపయోగకరమైన కార్యములు చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు. మనల్ని ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికి పుట్టావు, ఏ దేశానికి నువ్వు, ఎలాగా అని. నేను అంటాను ఒక దేవుని సేవకుడిగా, తొందరపడమాకండి, ఆతురపడమాకండి, గాలి మాటలకు కృంగిపోమాకండి, గర్వపు మాటలకు భయపడమాకండి. గర్వపు మాటలు మాట్లాడిన వారి గర్వమును ననచ్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. గర్వించిన ఫరో ఏమయ్యాడు? ఎంత గర్వంగా మాట్లాడాడు ఫరో. ఎవడు దేవుడు మాకు తెలియదు, ఎవడు దేవుడు, యెహోవా ఎవడన్నట్టుగా మాట్లాడాడు. దేవుడు చిన్నవి ఇస్తూ వచ్చాడు. నీళ్లు రక్తమైనా, పేలు వచ్చినా, కప్పలు వచ్చినా, మిడతలు వచ్చినా, ధూళి వచ్చినా, పక్కులు రేగినా మార్పు రాలా. వాడి గర్వమును అనచుటకు ఐగుప్తు అంతా మరణ ఘోష. పక్కనే ఉంది పాలెం ఇశ్రాయేలుడిది. అక్కడ వెలుతురుంటే ఇక్కడ చీకటి, ఇక్కడ మరణం ఉంటే అక్కడ జీవం. గర్వించిన వ్యక్తి తల ఉంచి అంటున్నాడు, మీరు వెళ్ళిపోండి, ఆ దేవుని ప్రార్థన చేయండి నా గురించి కూడా అన్నాడు. వెళ్ళిపోతుంటే పూర్తిగా వెళ్ళిపోతున్నారు, సంహరిద్దామని వచ్చారు. అర్ధాంతరంగా ఎర్ర సముద్రములో మునిగిపోయారు. అంతేనండి. ఏ అధికారం భూమి మీద శాశ్వతము కాదు, సర్వాధికారము కలిగిన నా దేవుని అధికారమే శాశ్వతం. అవిశ్వాసి గర్భపు మాటలు మాట్లాడతారు, ఆందోళన చెందమాకండి. ఇంకో మాట చెప్పాను, సామెతల గ్రంథం 15వ అధ్యాయానికి వద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 15:1 వచనాన్ని, మృదువైన మాట క్రోధమును చల్లార్చును,
నొప్పించు మాట కోపమును రేపును. అవిశ్వాసి ఏ మాటలు మాట్లాడతాడు? నొప్పించే మాటలు. నొప్పించే మాటలు. శరీరానికి ఏదైనా తెగిందనుకోండి, అక్కడేముంటుంది? నొప్పి. అలాగా ఆత్మకు కూడా నొప్పి కలిగే మాటలు మాట్లాడతారు లోకంలో. చాలామంది అలాగే మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక మాట చెప్పగలను, అవి గాలి మాటలు. ఇలాగ నొప్పించి మాట్లాడిన వాళ్ళందరూ భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళారు. నేను చూశాను చరిత్రలో. ఏ నోటితో చెరసండ్రా ఆడపిల్లలను అన్నారో, ఆ క్రైస్తవ స్త్రీలను పాడు చేయండ్రా అని ఏ నోటితో మాట్లాడారో, ఆ నోటిలో పురుగులు పడిన వారిని చూశాను నేను. అవునండి, చాలా నొప్పించారు. వారు ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని, ఎవరినో ఒకరిని బాధించడానికి గురి పెట్టుకొని చాలా నొప్పికరంగా మాట్లాడతారు. అయితే మన ప్రభు ఆదరించే దేవుడండి, చక్కటి మాటలు మాట్లాడే దేవుడు. కాబట్టి ఆందోళన పడద్దు దైవ జనాంగమా, ఆందోళన పడద్దు. నొప్పించిన మాటలు ఎవరు మాట్లాడతాడు? నరుడే కదా. నాసికా రంధ్రములో జీవవాయువు కలిగిన నరుడు ఎంతటివాడు? ఎంతటివాడు నరుడు? ఈ ఊపిరి ఉన్నంతవరకే కదా వాడు మాట్లాడగలడు. ఊపిరిచ్చిన దేవుడు కలుగ చేసుకుంటే, ఆ ఊపిరి తొలగిపోతే ఏం మాట్లాడతాడు? ఇంకా ఏం మాట్లాడగలరు? అందుకే అవిశ్వాసులు నొప్పించే మాటలు మాట్లాడతారు. వారు చాలా చక్కగా గాలి మాటలు, భయపెట్టే మాటలు, బాధపెట్టే మాటలు, గర్వపు మాటలు, కఠినమైన నొప్పించే మాటలు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి ప్రియులారా, నొప్పించి మాట్లాడిన వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వచ్చారో తెలుసా? కాళ్ళబేరానికి వచ్చారు. ఇందాక మీకు చెప్పాను చూడండి, 2వ సమయంలో 16వ అధ్యాయంలో షిమి అనబడేవాడు చీపో దుర్మార్గుడా అన్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? కాళ్ళ దగ్గరికి వచ్చాడు. అయ్యా తప్పు అయిపోయింది, క్షమించయ్యా అన్నాడు. వెళ్ళిపో, నిన్నేం చేయను, వెళ్ళిపో అన్నాడు దావీదు. కానీ చనిపోయేటప్పుడు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. దావీదుకు మరణకాలం సమీపించినప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ షిమి అనేవాని విషయంలో జాగ్రత్త సొలొమోను, నా కుమారుడా, వాని మాటలకు తగినట్టుగా నువ్వు తీర్పు తీర్చు. బర్జిలై నాకు మేలు చేశాడు, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టగాకు. యోవాబు యుద్ధకాలమందు సమాధాన కాలంలో యుద్ధాన్ని సృష్టించాడు, వాణ్ణి నువ్వు జాగ్రత్త. అన్నీ చెప్పి చనిపోయాడు దావీదు. తండ్రి కాలంలో బాధపడిన లెక్కంతా కుమారుడు తీర్చుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను ఎవరెవరైతే నొప్పిస్తూ ఉన్నారో వాళ్ళ లెక్కను పూర్తి చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్తాను ప్రియులారా ఈ మాట. ఈ మందిరాన్ని ఇక్కడ నిర్మించినప్పుడు దీని చుట్టూ ఒక చిన్న ఫినిషింగ్ గోడ కట్టుకునే స్థాయి కాదు మాది. లోపల చిన్న చిన్న పూల మొక్కలు వేసుకుంటే, మేమున్న ప్రాంతంలో పందులు విపరీతంగా ఉన్నాయి, అవి వచ్చి మొక్కలను పాడు చేస్తాయని చుట్టూ తంతె కట్టుకుంటున్నాం. అంతే, తంతె కట్టుకుంటున్నాం. దండెత్తుకొచ్చింది సమాజం, ఏమేమో మాట్లాడింది. ఇక్కడ రోడ్డు ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఎవడు నువ్వు? ఏ ఊరోడివి? ఆ ఊరోడివి, ఈ ఊరోడివి అన్నాడు. మంచం పట్టి మరణమయ్యారు. చెప్పమంటారా మీకు? ఈ దీన సేవకుడు ఇప్పుడు ఆ రూటు గుండా వెళ్తే నొప్పించిన మాట మాట్లాడు. ఏ ఊరోడివిరా నువ్వు? ఈ ఊరిలో ఎలాగ సేవకుడురా నువ్వు? ఏమేమో మాట్లాడి గుంపేసుకొచ్చినటువంటి ఆయన వయసుకు ముందుగానే కాలం అయిపోయాడు. ఆయన పిల్లలు ఇప్పుడు దారి గుండా వెళ్తే లేచి నిలవబడి వందనాలు పెట్టి పక్కకు పోతారు. మా చర్చికి ఎవరు రారు వాళ్ళు. మేము అడగలేదే వాళ్ళని వందనాలు పెట్టమని. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసి నొప్పిస్తాడు, దేవుడు మెప్పిస్తాడు. అందుకే దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీవైతే మంచి మాటలే మాట్లాడు.
శ్రేష్టమైన మాటలే మాట్లాడు, వ్యర్థమైనవి వద్దు. యథార్థమైన మాటలే మాట్లాడు, ఇంపైన మాటలే మాట్లాడు, సమయోచితమైన మాటలే మాట్లాడు, అలసిన మాటలే మాట్లాడు, ఆకర్షించే మాటలే మాట్లాడు. కానీ నువ్వు గాలి మాటలు మాట్లాడగా అవిశ్వాసి మాదిరి. భయపెట్టే బాధ పెట్టే మాటలొద్దు, గర్వపు మాటలొద్దు, కఠినంగా నొప్పించే మాటలు వద్దు. సాధ్యమైతే చక్కటి మాటలు మాట్లాడదాం. కొలస్సీ 2:4 ప్రకారముగా. దేవుని ప్రియబిడ్డలారా, ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నాకన్నా పెద్దవాళ్ళు ఈ వాక్యం వినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు నేను కొడుకు లాంటి వయసు కలిగిన వాడిని. మా జీవితంలోనే మేము ఎన్నో చూసినవి చెబుతూ ఉంటే మీ జీవితంలో ఎన్నో మీకు గుర్తుకొస్తూ ఉంటాయి కదండి. అయితే ఆ గుర్తుకొచ్చినప్పుడు మీ పిల్లలతో పంచుకునండి. ఇంకా చాలా శ్రేష్టమైన సందేశం ఉంది. దేవుని నమ్మిన వారు తప్పక పలకవలసిన మాటలు ఏవో తర్వాత సందేశంలో చెప్తాను. తప్పక పలకాల్సిన మాటలు, వారి బ్రతుకు దినములో తప్పనిసరిగా మాట్లాడాల్సిన మాటలు ఏంటో తర్వాత సందేశంలో చెప్తాను. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు పలుకుతూ ఉన్నప్పుడు అవిశ్వాసిగా మనం ఉండకోకుండా విశ్వాసులముగా జాగ్రత్త వహిద్దాం. ప్రభువుకు సాక్షిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మాటలు జీవపు ఊటలుగా, ఏ మాటలు ప్రమాదమో, ఏ మాటలు జ్ఞానము కలిగినవో, ఏ మాటలు అవిశ్వాసి మాట్లాడుతారో ఇప్పటిదాకా మేము ధ్యానము చేస్తూ వచ్చాం. ఈ 3 సందేశాలలో మాటల యొక్క విలువలను మీరు తెలియచేస్తూ ఉన్నప్పుడు నా తండ్రి, అర్థమైన వాక్యములో మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి మీరు కృపనివ్వండి. ఇప్పటిదాకా మేము తెలిసి తెలియక తొందరపాటుతో కాని మాటలు మాట్లాడుతూ ఇతరులను మిమ్మలను నొప్పించి బాధించామేమో. దయతో మమ్మల్ని కనికరించి క్షమించండి. ఇక మీదట నాయనా జ్ఞానముతో కూడిన మాటలు, మరి ముఖ్యముగా రానున్న సందేశములో మా జీవిత కాలంలో తప్పక మేము మాట్లాడాల్సిన, ఆత్మీయులమైన మేము తప్పక మాట్లాడాల్సిన మాటలేవో మీ లేఖనాల ద్వారా తెలుసుకొని అట్టి మాటల మాధుర్యత ద్వారా మేము బలపరచబడినట్లు, స్థిరపరచబడినట్లు మీరు కృప చూపండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనను నమ్మదగిన దేవాది దేవుడవైన మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.